లక్ష్మి గారు నమస్తే. నమస్తే. ఈరోజు మన కార్తీక మాసంలో 19వ రోజు చవితి ప్రతి నెల వచ్చేలాగే సంకష్టహర చతుర్థి. సో ఈరోజు పూజా విధానం ఎలా ఉంటుందండి? ప్రతి మాసంలో కూడా కృష్ణపక్షంలో చవితి వస్తుంది. ఆ చవితిని మనం సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాం. కార్తీక మాసంలో ఇంకో కొంచెం విశేషంగా గణపతి యొక్క ఆరాధన. పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్య వేళలో చవితి గడియలు ఉండగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవటం. పూజ చేసుకొని సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకునేటటువంటి వారు అవి 5 కథలతో కూడుకున్నటువంటిది ఉంటుంది. ఆ ప్రకారంగా యథాప్రకారంగా ఆ వ్రతంలో ఉన్న విధంగా చేసుకోవటం ఒక పద్ధతి. లేదంటే మేము అలా చేసుకోము, మామూలుగా ఉపవాసం ఉండి చేసుకుందాం అనుకున్నామండి పూజ అది అనుకుంటే మామూలుగా గణపతికి అష్టోత్తరం చేసుకోవటం. గణపతి అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటిది గరిక. ఆ గరికతో పూజ చేయాలి. అష్టోత్తరం అనేటటువంటిది అక్షతలతో పూజ చేసినా కానీ ఈ గరికతో మనకి దూర్వాయుగ్మ పూజ అనేటటువంటిది ఉంటుంది విడిగా. వినాయక చవితి రోజు ఏ విధంగా చేసుకుంటామో ఈ సంకష్టహర చతుర్థి రోజున కూడా గణపతికి గరిక ఇవ్వటం అనేటటువంటిది విశేష ఫలితాలను ఇస్తుంది. మనకైనా ఏవైనా సరే సంకటాలు ఉంటే కనుక వాటిలన్నిటినీ కూడా పోగొడతాడు గణపతి. ఆ గణపతికి పూజ చేసుకొని గరికతో పూజ చేసుకొని ఉండ్రాళ్ళు వారి వారి ఇష్టం. కొంతమంది మోదకాల నివేదన పెడతారు, సాధారణంగా మనకైతే ఉండ్రాళ్ళ నివేదన పెడతారు. ఉండ్రాళ్ళ నివేదన పెట్టి అందరూ కూడా ప్రసాదంగా సేకరించాలి. ఈ గరికని ఏం చేయాలి అంటే తర్వాత మనం ఏదైనా పుష్పాన్ని కూడా తీసుకొని తలలో పెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఈ గరికని తీసుకొని బీరువాలో పెట్టుకుంటారు. కొంతమంది బయట వాలెట్లో పెట్టుకుంటారు వారి వారి ఇష్ట ప్రకారంగా. అయితే కొంతమందికి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి కదా, ఈ దుస్వప్నాలు వచ్చేటటువంటి వరకు మాకు విపరీతంగా ఈ మధ్య ఎందుకోనండి కళలు వస్తున్నాయి. ఈ కళల వల్ల మాకు అసలు మంచి స్వప్నాలు కూడా కావచ్చు, దుస్వప్నాలు కావచ్చు, ఏవైనా సరే కళలు వస్తే చూడండి కలత నిద్రపోయినట్టు ఉంటుంటుంది. మరి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం కదా. అందుకని ఏం చేయాలంటే మనం తలగా ఉంటుంది కదా దిండు కింద ఆ గరిక పోచని పెట్టుకొని పడుకుంటే కనుక మనకి ఏ దుస్వప్నాలు కూడా రావు. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అని చెప్తారనమాట. ఈరోజు చేయవలసినటువంటి విధి అనమాట. అంటే గణపతికి గరికతో పూజ తీసుకున్నది ప్రసాదంలాగా మనం నిద్రించేటప్పుడు మన తలగడి కింద దిండు కింద పెట్టుకోమని చెప్తారు.